థ్యాంక్స్ బాబు. నీకు? నాకు ఆకలి లేదు సార్. బాబు నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఒక వయలినిస్ట్ సార్. ఈ లైట్ మ్యూజిక్ లో వాయిస్తారే? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఇళయరాజా గారి దగ్గర కూడా వాయించాను సార్. ఓ సార్ నన్ను క్షమించాను సార్. నేను చాలా వైలెంట్ గా బిహేవ్ చేశాను. పర్వాలేదు బాబు. లేదు సార్, మీ అమ్మాయిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏం జరిగిందో తెలుసుకోకుండా అపార్థం చేసుకుని క్షమించండి సార్. మీ అమ్మాయి బ్రతుకుంటే తను నాకు ఇచ్చి పెళ్లి చేయమని మీ కాళ్ళ మీద పడుండేవాను సార్. బాబు ఇప్పుడు నాకు అర్థమైంది తనెందుకు నీ ఇల్లు వదిలి రానంటోందో. పెళ్లి చేసుకో తల్లి అని ఎన్నిసార్లు అడిగాను. నా మనసుకి నచ్చిన వాడు దొరికిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటాను నాన్న అంది. బాబు ఇకపైన నా భవానీ మీ ఇంట్లో ఉండదు సార్. ఈరోజు సాయంత్రమే తన బాడీని కాల్చేస్తా. సార్ వద్దు సార్, ఇన్ని రోజులు మీ అమ్మాయిని ఇంటి నుంచి తరిమేద్దామని కష్టపడ్డాను, కుదరలేదు. మీరు కాల్ చేస్తే వెళ్ళిపోతుంది సార్. కానీ నాకు తెలుసు మన ఇద్దరు మనసులు బాధపడతాయి. నాకు 3 రోజులు టైం ఇవ్వండి సార్. మీ అమ్మాయిని చంపిన వాడిని వెతికి పట్టుకుని మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నేను చెప్పేది వినండి సార్. మన ఇద్దరం కలిసి వాడికి శిక్ష పడేలా చేద్దాం. ఆ తర్వాత భవానీని దహనం చేద్దాం. ప్లీజ్ సార్, ఒక 3 రోజులు ఓపిక పట్టండి సార్. ఆ కత్తి ఇవ్వండి బాబు. నా మాట నుండి ఆ కత్తి ఇచ్చేయండి ప్లీజ్ సార్. ఆ కత్తి నాకు ఇచ్చేయండి సార్. ఏంటయ్యా సార్ ఎఫ్ఐఆర్ వేయకుండా చూసుకోండి సార్. వీడు చేసిన పనికి నీకు కూడా ఎఫ్ఐఆర్ వేయాలి. వెళ్ళి అక్కడ కూర్చో. ఇందులో ఎవరయ్యా లోకేష్? నేనే సార్. పురుషోత్తం మీ మావయ్య? అవును సార్. ఈ కేసుకి నీకు సంబంధం ఏంటి? చనిపోయిన భవానీ వీడి చుట్టం సార్. సార్ అమ్మాయి వాళ్ళ నాన్న సరిగ్గా తినడం కూడా మానేశారు. వాడికి ఏమన్నా మెంట్లా? అమ్మాయి తెచ్చిపోయిన బాధ ఉంటుంది అందుకని ఎవరు గుద్దారో కనిపెట్టారో అరెస్ట్ చేశారా అని 1.25 లక్ష ప్రశ్నలతో చంపేస్తున్నాడు. పెద్ద ఆయన కదా అని ఊరుకుంటున్నాను. కాకపోతేనా ఇంతగా నీకేమవుతాడు? మామయ్య వర్స్ అవుతారు సార్. సార్ ఆ కారు నడిపింది ఎవరని తెలిస్తే తెలిస్తే ఏం చేస్తావు? శిక్ష పడేలా చేసి. పడితే మేమేం చేయాలి? గాజులు తొడుక్కుతాలా? చంపింది ఎవరో తెలుసుకుంటే మనసు కుదురపడుతుంది సార్. రోజుకి 10 యాక్సిడెంట్లు జరుగుతాయి. గుద్దేసి వెళ్ళిపోతుంటారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయిని గుద్దినోడిని కనిపెట్టలేం. ఆడో దొంగెదవా కారు దొంగిలించి ఫాస్ట్ గా వెళ్ళాడు. ఆ అమ్మాయి అడ్డొచ్చింది, గుద్దేసి పారిపోయాడు. భయంతో రోడ్డు మీద కారు వదిలి ఎస్కేప్ అయ్యాడు. కారు ఎక్కడ వదిలేదు సార్? సచిన్ థియేటర్ వెనకాల. కారు ఉన్నది ఎవరు సార్? హిమాయత్ నగర్ లో మెకానిక్ దగ్గరికి కారు సేల్స్ కి వచ్చింది. బయట బండి పార్క్ చేశాడు, ఈడు కొట్టేశాడు. దొంగిలించిన వస్తువు రికవర్ అయింది. కేసు క్లోజ్. ఫైల్ ఏం చేసావు? నాకేం తెలియదనా. ఏ పాత సామాన్ గుట్లో వేసావు? అమ్మేదొట్టు నేను తెలియదనా. రే కాయలు తీసుకురాలి వరకు పోతే ఫోన్ లేని పనిలో పెట్టుకుంటే నాకే టోకన్ వేస్తావా? ఇంకోసారి ఏ రోజు కనపడు చెప్తా. ఏంటి సార్ సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా చూద్దామని. సెకండ్ హ్యాండ్? అందరూ కొత్త కారు కొంటుంటే మీరేంటి సార్ సెకండ్ హ్యాండ్ అంటున్నారు? బడ్జెట్ లేదు బాస్. ఏం కాదు కావాలి? అకౌంట్ లాంటిది ఏమన్నా? అక్కడ అయ్యి ఉండవు. ఐకాన్ ఉంది, 98 మోడల్, సింగిల్ ఓనర్. రేట్ ఎంత? 3. మరీ ఎక్కువ చెప్తున్నావే. అయితే రేట్ నువ్వే చెప్పు. ఓ 2 లోపు ఉంటే. 2 లోపలనా? అదిగో మారుతి ఓమ్ని ఉంది, చూస్తారా? మీరు చెప్పిన బడ్జెటే 2. సెకండ్ హ్యాండ్ ఓమ్ని 2 లక్షలా? సార్ బండి పక్కా కండిషన్ సార్. తక్కువ కిలోమీటర్లు తిరిగింది. కావాలంటే ఇదంతా వీడే దాన్ని. ఆ తేలిక కాదు, దాన్ని ఎందుకు గెలుగుతున్నావు? రేట్ ఎంత చెప్పన్నా? తేలిక కాదని చెప్పానా? మరెందుకు ఇక్కడ ఉంది? ఒంట్లో బాలేక తొంగోనుంది. బయలుదేరండి. మీ మొహాలు చూస్తే కారు గంటకు వచ్చినట్లేదు. బయలుదేరండి. హలో పడా. ఇప్పుడు ఏం జరిగిందని? ఏమైనా జరగాల ఏంటి? ఇంకేం చేస్తావా? ఇంకొకసారి ఇక్కడ చూశాను.
Please come down, boy. Kane da boy. పచ్చ కారు కొందాం అనుకుంటున్నాం. మా బాండ్రు ఎవడు సార్? ఏ దాంతో ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం ఉందా? ఎవరినైనా గుద్ది చంపేశారా? అదొక మ్యాటర్ ఉందిలే. ఏంటా మ్యాటర్? మా వాడు రిలేషన్ కారు తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రం పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి అందరి మీద కాకెక్కువైపోయింది. ఆయన రిలేటివ్ పేరేంటి? సంపత్. ఆయన ఎక్కడ? ఒకసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ నుంచి వెళ్ళాను. ఈ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ ఆడుతుంటే ఏ థియేటర్? సత్యం థియేటర్. దాని వెనక హౌసింగ్ బోర్డు లోనే ఉన్నాడు. అన్న లోపలే ఉన్నాడ్రా. అన్నని పిలవరా. అన్నా, అన్న పిలుస్తున్నాడన్నా. అమ్మాయిని చెప్పింది నువ్వే కదా? సార్ ఎవరు సార్ మీరు? కట్టి తీయండి. చెప్పరా 12వ తారీఖు ఉదయం నువ్వే కదా అమ్మాయిని గురించి చంపింది? అయ్యో నేను ఎవరిని చంపలేదు. నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా మెకానిక్ షెడ్ నుంచి కారు తీసుకొచ్చింది? చెప్పరా, నిజం చెప్పు. సార్ ఎవరితోనూ అనకండి సార్. నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగిచ్చేస్తుంది. అది పచ్చ కలర్ కారేగా? అవును సార్. హిమాయత్ నగర్ లో ఫాస్ట్ గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని గుర్తురా? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి. ఇప్పుడు మీ కళ్ళతో చూశారు కదా, అదే సార్ నిజం. ఏమంటున్నారా? ఏది నిజం? పడుకునుందే తనే నా పెళ్ళం, కానీ ఆ పాప మా బిడ్డ కాదు. మాకు 13 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది, కానీ పుట్టగానే చనిపోయింది. ఏం చేయాలో తోచలేదు. నాకు తెలిసిందల్లా దొంగతనమే సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి కవల పిల్లల వార్డులో ఉన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చేశాను. నేను చెప్పేదంతా నిజం సార్. దయచేసి బిడ్డను మా నుంచి దూరం చేయకండి సార్. నా పిల్లం చచ్చిపోతుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నిజంగా నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పేది నమ్మండి. ఏ సరసు, ఏంటన్నా? ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాం కదా. నేనెక్కడ వచ్చాను? నాకు తెలీదు. ఇతను మన ఫ్రెండే, మా పిన్ని కూతురు నేను సార్. వెళ్తా అన్నా. ఒక్క నిమిషం ఆగవే. ఆ రోజు హిమాయత్ నగర్ వెళ్తున్నప్పుడు నువ్వేదైనా యాక్సిడెంట్ చూసావా? ఒక అమ్మాయి కదా? అమ్మాయి నువ్వు చూసావా? స్కూటర్ నుంచి కింద పడింది ఆవిడేనా? అవును, మీరు యాక్సిడెంట్ చూసారా? చూశాను. ఏం చూసా చెప్పండి. ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది. నెక్స్ట్ టైం చేయబోతున్నావురా? ఒక్క నిమిషం, నా సెల్ ఎక్కడ? లోపల ఉంది. ఓబ్లేస్ ఎక్కడున్నారు? అక్కడున్నారు.
అన్నా ఇదేం కలర్? చెప్పన్నా అన్న ప్లీజ్ అన్నా ఇదే కలర్ చెప్పన్నా. ఏం జరుగుతుందా? ఇదే కలర్ చెప్పన్నా. మరి ఇదే కలర్ చెప్పన్నా. ఇది కూడా కొత్త కలరే కదా బాబు.